శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. మృక్యద గణనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకున్ మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వావసునకు మోదముతోడన్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు కలిగినటువంటి వారిది వృషభ రాశిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి శని 11, 10 స్థానాలలో తామ్రమూర్తిగాను సువర్ణమూర్తిగాను సంచరిస్తాడు. గురువు 2వ ఇంట రజితమూర్తిగాను, రాహుకేతువులు 14 స్థానాలలో లోహమూర్తులుగాను సంచరిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు కుటుంబకారకుడైనటువంటి గురువు మంచి బలము కలిగి ఉండడం వలన ధనము సంపద చేకూరుస్తాడు. రాహుకేతువులు 4, 10 స్థానాలలో శుభులు అగుట వలన జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా చెప్పబడుతుంది. తాము పట్టింది బంగారమా అన్నట్లుగా ఉంటుంది. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యాలు నెరవేరడం, స్థిరాస్తిని వృద్ధి చేయడం, భూలాభము, గృహలాభము, జీవితానందము, పదవులు, బహుమానాలు పొందడం జరుగుతుంది. అధికార అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. విలువైనటువంటి వస్తువులను కొనడం అనేటువంటిది జరుగుతుంది. అన్నింటా మీ యొక్క ఆధిక్యం అనేటువంటిది కనిపిస్తుంది. శత్రువులు కూడా మీ యొక్క పాదాక్రాంతులవుతారు. కోర్టు వ్యవహారాలలో విజయము, గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంఘిక జీవితం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలరు. దీర్ఘరోగాలు నివారణ అవుతాయి. సంఘంలో గౌరవాదులు, ఆదాయము, పూజ్యత కలుగుతుంది. మీలో నూతన ఉత్తేజము, ప్రాభవముల వలన జీవితం ఆనందంగా ఉంటుంది. స్త్రీలు ప్రాపకము ఉంటేనే కానీ అడుగు ముందుకు వేయలేనటువంటి స్థితి. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా సాధించి పూర్తి చేస్తారు. మీకు మీ మనోధైర్యమే కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరము తప్పకుండా కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరము అన్ని విధాలుగా వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరము గ్రహాలు అనుకూలించడం వలన జీవన సౌఖ్యము, మీ మాటకు ఎదురు లేకుండా పోవుట, అభివృద్ధి, అందరిలోనూ మీ ఆధిక్యత ప్రత్యేకంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఇట్టి శుభ ఫలితాలు పొందుతున్నటువంటి మీరు మీ యొక్క జాతకరీత్యా జరుగుతున్నటువంటి దశ అంతర్దశల యొక్క ప్రభావాన్ని కూడా తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా చేసుకోవలసినటువంటి జపము, దానము, అభిషేకము, పారాయణలు జరిపించుకునేది. ప్రత్యేకంగా ఈ రాశివారు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.